కనికరంగల దేవ, కృపోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి, మరొక తరుణాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మీ పిల్లలమైన మా అందరినీ తండ్రి మీ వాక్కుల ముందు కూర్చుండబెట్టి సిద్ధపడిన మనసులతో తండ్రి మేము పరిచర్య జరిపించి తండ్రి మా అందరి ఆత్మీయ జీవితాలు వెలిగింపబడుట కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును మీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మీయ జీవితాలలో క్రైస్తవ జీవితాలను కలిగి ఉన్నటువంటి మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనందరి హృదయాల్లో గుర్తు పెట్టుకోవాలి, మనం అందరము గుర్తెరగాల్సిన విషయం. అదేంటంటే, మీ అందరికీ సూటిగా నేను ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం చెప్పాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? సింగిల్ వర్డ్లో ఆన్సర్ చెప్పాలి. ఇంకా ఇంకా చెప్పాలి అందరూ. అమ్మ చెప్పాలి మీరు. అమ్మ క్రీస్తును ప్రకటించడం. గుడ్. ఇంకా అండి పోరాటం. ఓకే, గుడ్. ఇంకా బ్రదర్ డేవిడ్ గారు ఏం మాట్లాడట్లేదు. ఇంకా క్రైస్తవ జీవితం అంటే పరలోకాన్ని చేరటానికి ప్రారంభించిన ప్రయాణం. పరలోకము చేరటానికి ప్రారంభించిన ప్రయాణం. దుబాయ్ చేరడానికి ప్రారంభించావు ప్రయాణము. ఏం చేసావు కదా? దుబాయ్ రావడానికి ప్రయాణానికి నువ్వేం చేసావు? సిద్ధపడ్డావు. అలాగే కూర్చోలే ఇంట్లో. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఉదయాన్నే పొలానికి వెళ్ళి, ఉదయాన్నే కూలికి వెళ్ళి, ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళావనుకో, నువ్వెప్పుడెప్పుడు ఎక్కడొచ్చేది? ఇక్కడికి దుబాయ్కి వచ్చే వీలవుతుందా? కాదు. ఒక ప్రయాణం, ఒక గమ్యానికి మనం చేరాలనుకున్నప్పుడు, ఒక ప్రయాణాన్ని మనం అనుకున్నప్పుడు దాంట్లో ప్రాసెస్ ఉంటుంది. దానికి నువ్వు సిద్ధపడాలి. దాని కొరకై చేయవలసిన పనులు ఉంటాయి. అప్పుడు కదా ఈ భూమి మీద ఒక దేశానికి, ఒక ప్రాంతానికి వెళ్ళడానికి, ఒక ప్రయాణానికి సిద్ధపాటు, టికెట్ రిజర్వేషన్లు, దానికి ఫాములు, పాస్పోర్ట్లు ఎన్నో 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 ఉంటున్నప్పుడు ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటేనే పరలోకానికి చేరే, పరలోకం చేరాలనుకునే ప్రయాణం, నిత్య జీవాన్ని పొందాలనుకునే ప్రయాణం. ఆ ప్రయాణం కొరకు ఏమైనా మనం సిద్ధపడాలా? ఏదైనా అవసరం ఉందా? పాస్పోర్ట్ ఎలాంటి దానికి? వీసా ఎవరు పంపిస్తారండి? టికెట్ చెప్పండి. టికెట్ అప్ అండ్ డౌన్ వేసుకుందామా? సింగిల్ టికెటే. దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా? బాప్తిజం తీసుకున్న నాటి మీ జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ అంటే ప్రయాణం. ఎక్కడికి? పరలోకం చేరటానికి ప్రారంభించావు నీ ప్రయాణాన్ని. ఎప్పుడు తీసుకున్నావు బాప్తిజం? 20 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయిందా? తీసుకున్నావు. గోడ్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడి వరకు చేరుకున్నారు? ఎక్కడి వరకు? మన ఫ్రెండ్ వస్తున్నాడు అనుకోండి అబుదాబి నుండి, ఫోన్ చేస్తాం, బయలుదేరావా? బయలుదేరా, ఇప్పుడు బస్ ఎక్కాను. 2 గంటలు కదండి దాదాపుగా జర్నీ. గంట తర్వాత ఫోన్ చేస్తాం, మళ్ళీ ఏమంటాం? చెప్పాలి. ఎక్కడి వరకు వచ్చావు? స్టార్ట్ అయిపోయావు కదా ఆల్రెడీ. ప్రయాణం స్టార్ట్ అయిపోయినప్పుడు, గంట గడిచినప్పుడు, 60 నిమిషాలు గడిచినప్పుడు
నీ ప్రయాణం అనేది నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు ప్రారంభించినటువంటి ఆ స్థలము నుంచి ఖచ్చితంగా ప్రయాణము ముందుకు సాగి ఉండాలి. కనుక ఎక్కడ వరకు వచ్చావు? నేను ఈరోజు మీ అందరిని అడుగుతున్నాను, పరలోకానికి చేరే ప్రయాణమే క్రైస్తవ జీవితం అనుకుంటే, దేవుణ్ణి తెలుసుకున్న మనము, బాప్తిసం పొందిన మనము, ప్రతి ఆదివారపు బల్ల ఆరాధనలో చేయి వేసి ఆరాధనలో పాలు పొందుకుంటున్న మనము, ఈ క్రైస్తవ జీవితంలో ప్రయాణిస్తున్న మనము ఎక్కడి వరకు చేరుకున్నారు చెప్పాలి. ఎక్కడి వరకు చేరుకున్నాం? నిజమేనండి నేను మాట్లాడేది. క్రైస్తవ జీవితం అంటేనే పరలోకానికి ప్రయాణం. మనకు తెలుసు కదా, పాపులర్ పాట కూడా ఉంది, నడిపించు నా నావా. ఏ నావా? నీళ్ళ పైన తేలిన నావ గురించి కాదు రాసింది ఆయన. మన ఆత్మీయ జీవితపు ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ, ఒక నావ సముద్రపు అలల మీద ఒడిదొడుకులను తట్టుకొని వెళుతూ 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 గమ్యం చేరుకుంటుంది కనుక దాన్ని చూస్తున్నాం కనుక మనకు అర్థమయ్యే భాషలో ఆత్మీయ జీవితాన్నే ఒక నావలా పోల్చి గ్రంథకర్త రాశాడు పాట. ఏమని? నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. నడుస్తుందా నీ నావా? ఎక్కడి వరకు వెళ్ళింది? ఉందా? అల్ల మీదే ఉందా? అల్ల తాకిడికి ఏమండి తలక్రిందులుగా పడిపోయి తలక్రిందులుగా మారిపోయి ఆ నావ నీళ్ళలో కుడుకుపోయిందా? ఉందా? అసలు ఉందా? తెలియదు ప్రియులారా. ఎందుకంటే ఒక దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ప్రాసెస్ ఉంటున్నప్పుడు ఆ ప్రాసెస్ మనం చెయ్యాలి. అధికారుల యుద్ధకు వెళ్ళాలి, డబ్బులు చెల్లించాలి, దానికి ఎంతో మరి వేద ప్రయాసాల కోర్చి మనం సిద్ధపాటు కలిగి ఉంటేనే తప్ప ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళే స్థితి లేనప్పుడు పరలోకము వెళ్ళాలని అనుకుంటున్న మనము, పరలోకం వెళ్ళాలి అని చెప్పిన యేసు మాట విన్న మనము, చెప్పాడా లేదా? ఎందుకో సైలెంట్ అయిపోయారు? నేనే చెప్తున్నాను పరలోకం వెళ్ళాలని. మత్తయి సువార్త 4:17 దాకా పట్టుకొని యేసు ఏమంటున్నాడో మనం చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని. మీరు రెడీ కండి నాయన, మీరు సిద్ధపడండి, లగేజ్ సర్దేయండి. మన భాషలో చెప్పాలంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది, మీరు మారు మనసు పొంద మొదలు పెట్టండి. పరలోక రాజ్యం చేరాలంటే ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? దుబాయ్ రావాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకు? పాస్పోర్ట్ కావాలి. పరలోకం వెళ్ళాలంటే మనకేం కావాలి? అదే పాస్పోర్ట్. ఏది? మారు మనస్సు పొందాలి. మారు మనసు పొందాలి ప్రియుల. ఆ మారు మనసు ఎప్పుడు పొందాం? చెప్పండి. మారు మనస్సు నిమిత్తమైన పాపక్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకున్నామా లేదా? మారు మనసు వచ్చినప్పుడు తీసుకున్నామా, రాకుండా తీసుకున్నామా? అంతే కదండి. లోకంలో ఉండి లోకాన్ని అనుభవిస్తున్న మనము దేవుని వాక్యం చేత పట్టబడ్డ తర్వాత ఇది తప్పు, ఇది సరైన జీవితం కాదు అని నీకు అర్థమైనప్పుడే కదా, నీ బ్రతుకును, నీ మనస్సును, నీ ఆలోచనను మార్చుకున్నప్పుడే కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. అవునా కదా? పరలోక రాజ్యము దేవుని సమీపించి ఉన్నది కనుక మీరందరూ ఏం చేయాలి? మారు మనసు మొదలు పెట్టండి. పాస్పోర్ట్ అదే, పరలోకానికి చేరే పాస్పోర్ట్ అదే. దుబాయ్ చేరే పాస్పోర్ట్ నల్లగా ఉంటుంది, నల్ల బుక్ అంతేనా? పరలోకానికి చేరే పాస్పోర్ట్ ఏమనుకుంటున్నారు? తీసారా లేదా పాస్పోర్ట్? మరి రక్షణలో లేని వాళ్ళు ఇంకా పాస్పోర్ట్ కూడా తీయలేదని అర్థం. మళ్ళీ క్రైస్తవులే, తండ్రి క్రైస్తవుడే, తాత క్రైస్తవుడే, ముత్తాతలు క్రైస్తవులే, కుటుంబం అంతా అదే.
యవన బిడ్డలు మాత్రం దేవుల్లో వద్దమ్మా ఇప్పుడు వద్దు. పాస్టర్ గారు అడిగితే ఏమంటారు? ఇప్పుడప్పుడే ఎందుకండి? ఇప్పుడప్పుడే ఎందుకు? ప్రయాణించవలసిన మీరు, సిద్ధపడవలసిన మీరు, మారు మనసు పొందవలసిన మీరు పొందకుండా అనేకులు ఉన్నారు. పొంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిపోయిన మన జీవితాలను వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడి వరకు సాగింది నీ ప్రయాణం? ఎక్కడి వరకు సాగింది నీ ప్రయాణం? ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాం ప్రియులారా. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. ప్రియులారా, ఈ మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా మీకు? ఈ మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా? క్రీస్తు శకము 1వ శతాబ్దంలో. ఓకేనా? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో, మొదటి 100 సంవత్సరాల్లో. నేను సంవత్సరం కూడా మెన్షన్ చేయట్లేదు. మొదటి 100 సంవత్సరాల్లో రాయబడింది. అప్పుడు ఏమని వస్తున్నాడు? అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను. అజ్ఞాన కాలం అంటే చూచి చూడనట్టు ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు అని పూర్వీకుల గురించి మాట్లాడి ఏమంటున్నాడు? ఇప్పుడైతే అంటే ఎప్పుడు ఈ మాట? క్రీస్తు శకము 1వ శతాబ్దంలో మాట్లాడుతున్న మాట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు బ్రతిమలాడుతున్నాడా? మాట్లాడుతున్నాడా? ఆర్డర్ ఆజ్ఞాపించుచున్నాడు. అప్పుడెందుకు చూచి చూడనట్టు విడిచిపెట్టాడు? ఇప్పుడెందుకు అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? ఆర్డర్ చేస్తున్నాడేంటి? ఆర్డర్ ఎందుకు? అర్థమవుతుందా లేదా? అజ్ఞాన కాలం అని దేన్ని అంటున్నారు? ఎందుకు చూచి చూడనట్టు విడిచిపెట్టాడు దేవుడు? సత్యము సంపూర్ణం కాని కాలం అది. గ్రంథస్థము చేయబడని కాలం. దేవుని వాక్కులు ప్రజలందరికీ అందుబాటులో లేని కాలం. సత్యము ప్రజలందరికీ తెలిసే అవకాశము చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. అంతేనా కాదా? కనుక ఆ కాలంలో సత్యం అనేదే సమాజానికి అందలేదు కనుక, దేవుని వాక్యం అనేది ప్రజలందరిలోనికి వెళ్ళలేదు కనుక, గ్రంథస్థాలు కాలేదు కనుక, చదువు అందరికీ లేదు కనుక, ఎన్నో కారణాలు కనుక దాని అజ్ఞాన కాలం అని దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అంతటను అందరూ మారు మనసు. ఈ మాట ప్రారంభ శతాబ్దంలోనే అంటే ఈ రోజున్న మనకి ఏమైనా వర్తిస్తుందంటారా? ఖచ్చితంగా మనమైతే ఏం చేయాలి? అంతటను అందరూ మారు మనసు పొందాలి. మనం ఎక్కడున్నాం చెప్పండి? అజ్ఞాన కాలంలో ఉన్నామా? విజ్ఞాన కాలంలో ఉన్నామా? ఇప్పుడు మనకి ఇది చదివారు కదా, మళ్ళొక్కసారి చదివి ఈ 2 పదాల్లో ఏది మనకు వర్తిస్తుంది మీరు చెప్పండి. అజ్ఞాన కాలమందు దేవుడు వారిని చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. మనం ఎక్కడున్నాం చెప్పండి? అంటే ఇప్పుడు అంటే దేవుని ఆజ్ఞ ఉన్నది ఇప్పుడు మనకు. అంతటను అందరూ మారు మనసు పొందాలి. అంతటను అందరూ మారు మనసు పొందాలంటే మనం ఏం చేయాలి?
నంబర్ 1, ముందు మనము మారాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందడమే పరలోకానికి ఏంటి? పాస్పోర్ట్. ఆ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామంటే మన జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. ఆ ప్రయాణాన్ని ప్రారంభించిన నీవు 10 ఏళ్ల క్రితం ప్రయాణం ప్రారంభించవచ్చు, 15 ఏళ్ల క్రితం ప్రయాణం ప్రారంభించవచ్చు, 20 ఏళ్ల క్రితం ప్రయాణం ప్రారంభించవచ్చు. బాప్తిసం తీసుకున్న సమయం గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ 15 ఏళ్ల కాల వ్యవధిలో, ఈ 10 ఏళ్ల కాల వ్యవధిలో, 5 సంవత్సరాల కాల వ్యవధిలో నువ్వు ఎంత దూరం ప్రయాణించావు, ఎంత దగ్గరగా చేరుకున్నావు పరలోకానికి. 2 గంటల క్రితం అబుదాబిలో ప్రారంభమైనటువంటి వాడు గంట అయిందంటే ఖచ్చితంగా సగం దూరం వచ్చేసాడు. గంటన్నర అయిందంటే వచ్చాడు. మన పొలం వరకు వచ్చేసినట్టే, అంతేనే కదా, మన పొలం వరకు వచ్చేసినట్టే. 2 గంటలు అయిందంటే దాదాపుగా చేరేకుంటాడు. ఫోన్ చేస్తే మనకి ఫోన్ చేస్తాడు, వచ్చేసామని ఎక్కడున్నా ఉంటాడు. ఇప్పుడు చదవండి రోమీలకు రాసిన పత్రిక 11వ వచనం చదువుతున్నా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకోండి. క్రైస్తవ ఏమండి, ఈ మాట ఎవరికి రాశాడండి? అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లలకు, సంఘానికి లేఖను రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? మీరు కాలాన్ని ఎరగండి, మీరు కాలము మెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చెయ్యండి. మీకు టైం ఏంటో అర్థం కావట్లేదు. మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. ఉదయాన్నే డ్యూటీకి వెళ్తారు కదా, అందరూ డ్యూటీకి వెళ్తారన్నా? ఎన్ని గంటలకు వెళ్తారు? సుమారుగా ఒక టైం చెప్పండి అందరికి కలిపి. 6 గంటలకు డ్యూటీకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని గంటలకు లేస్తారండి? 5 గంటలకు లేవాలి. 5 గంటలకు లేచినప్పుడు ఎలా ఉంటుంది మన యాక్షన్? ఒకసారి చెప్పండి నాకు. ఎలా ఉంటుంది? నెమ్మదిగా లేచి కదా, ఇలా కళ్ళు ఊసులు తుడిచేసుకొని నెమ్మదిగా హ్యాపీగా అలా ఏమండి కదా, బెడ్ పై నుంచి దిగి బ్రష్ పెట్టుకుని బాత్రూంలోకి వెళ్తాం, అంతేనా కదా? ఎప్పుడు అది? 6 గంటలకు డ్యూటీ ఉన్నప్పుడు, 5 గంటలకు నిద్ర లేచినప్పుడు, అవునా కదా? ఇంకో విధంగా చెప్తాను, జాగ్రత్తగా. డ్యూటీ 6 గంటలకే ఉంది, 5:50కి తెలియలేదు, మెలకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, 5 అంటే 10 నిమిషాలే ఉంది. ఇప్పుడు ఎలా? నెమ్మదిగా ఇలా కళ్ళలో ఉన్న ఊసులు తీసుకుంటూ ఏమండి చెప్పండి, అలా ఉంటుందా? అలా ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది మన సీన్? ఫాస్ట్గా. ఎందుకు? కాలము నెరిగాడు. టైము 10 నిమిషాలే ఉందన్న సంగతి అర్థమైంది. టైం లేదు, ఈ 10 నిమిషాల్లో నేను సిద్ధపడకపోతే, ఈ 10 నిమిషాల్లో నేను రెడీ కాకపోతే, ఈ 10 నిమిషాల్లో నేను బయటికి వెళ్ళకపోతే బస్సు మిస్ అవుతుంది. ఈ సమయాన్ని ఎరిగి, ఈ సమయాన్ని బట్టే నీ స్పీడ్ ఉంటుంది కదా. 5 గంటలకు లేసామంటే హ్యాపీగా ఆవలింతలు తీసుకుంటూ మరి వెళ్తాం, స్లోగా, టెన్షన్ లేదు కదా. అది 10 నిమిషాల ముందు లేసామంటే అమ్మో టైం లేదు అన్న సంగతి అర్థమైనప్పుడు ఏమండి కంగారు పడిపోతాం, బెంబేలు ఎత్తిపోతాం, పరుగులు తీస్తాం. క్రైస్తవులకు ఎక్కడి గుండె ధైర్యం అండి? మీకు అసలు టైం ఉందా? డ్యూటీ టైం నీకు తెలుసు, కానీ క్రైస్తవ జీవితంలో దేవుడి వాక్యము సెలవిస్తున్న వాక్య సారాంశాన్ని వింటున్న నీవు, ఎవరి హృదయం ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికి తెలియదు. మరణ గడియ రాకముందే నీవు నేను పరలోకానికి చేరే ఉన్నతమైన ఆత్మీయ జీవితాలు కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. దేవునికి అవిధేయమైన ప్రతి దాన్ని విడిచిపెట్టి, ఏ క్షణము మన ఊపిరాగిపోయిన దేవుడు స్వీకరించేటట్టుగా మన ఆత్మీయ జీవితాలు ఉండవలసి ఉండగా, 20 ఏళ్ళైనా బాప్తిసం తీసుకొని ఏమీ ఎదగకపోతే
20 ఏళ్ళు, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది బాప్తీసం తీసుకుని పరలోక ప్రయాణాన్ని ప్రారంభించి ఏమి ఎదగకపోతే, ఏమి సమీపించకపోతే, ఏమి ప్రయాణించకపోతే ప్రియులారా చాలా కష్టం. అందుకే ఏమంటున్నాడు, రోమీలకు సంఘానికి లెక్క రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడు, మీరు కాలాన్ని ఎరగండి. ఉన్న టైం కాదు, మీరు స్టార్ట్ చేసిన టైం ఏంటి? 30 సంవత్సరాల నుంచి 3 మీటర్ల దూరం తిరగలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? 30 సంవత్సరాల నుంచి 3 మూరల దూరం కూడా తిరగలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? అసలు అది పనిచేస్తుందా మిషన్? దాన్ని ఏ స్పీడ్లో ఉంటుందండి అది? జీరో కంటే ఇంకా కనుక కాలము నెరిగి మీరు నిద్ర మేలుకోండి, మీకు అర్థం కావాలి అని చెప్తూ ఏమంటున్నాడు? కింది చదవండి. మనము విశ్వాసులం ఎప్పుడయ్యామో వాక్యం విన్న కొత్తలో ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనమేం చేయాలంటే, అంటే ఇప్పటికే టైం చాలా అయిపోయింది. మనము క్రీస్తులోనికి వచ్చి బాప్తీసం తీసుకొని మన పరలోక ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటికి చాలా కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అంధకార సంబంధమైన క్రియలను, ఆలోచనలను, పనులను విడిచిపెట్టి సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంటే ఒకదాన్ని తీసేయమంటున్నాడు, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన తేజము అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను లేకయు పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను లేకయు మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా ఇవన్నీ మన క్రైస్తవ జీవితంలో ఉండవలసినవో ఉండకూడని. ఎందుకు? ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయిపోయింది. మనలో ఉండకూడని ఏంటి? రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలి? అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి, విసర్జించాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. మీకు అర్థం కావడానికి చెప్తాను. విసర్జించడము వేరు, స్వీకరించడం వేరు. మనం ప్రతిరోజు విసర్జించాలి, లేకపోతే చస్తాం కదండి. ఉదయాన్నే మనం కాలకృత్యాలు తీసుకుంటాం కదా, ఉదయాన్నే కాలకృత్యాలు, అది విసర్జన అంటారు దాన్ని. స్వీకరించేది ఏంటి? ఆహారం, ఫుడ్, నీళ్లు. మన మానవ శరీరం అనేది ఆరోగ్యంగా, బలంగా, ఆకర్షణీయంగా ఉండాలి అంటే విసర్జించవలసినవి విసర్జించాలి, స్వీకరించవలసినవి స్వీకరించాలి. మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే పౌలు ఏమని రాస్తున్నాడు సంఘానికి? అంధకార సంబంధమైన క్రియలను విసర్జించు. కంపు కొడుతుంది, విసర్జించాలి వాటిని. అదే సమయంలో ఇంకేం చేయాలో తెలుసా? తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకోవాలి. అల్లరి ఉండకూడదు మనలో. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తతైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు
క్రీస్తును ధరించుకున్న నీలో కలహం ఉండకూడదు. క్రీస్తును ధరించుకున్న నీలో కామ విలాసం ఉండకూడదు. క్రీస్తును ధరించుకున్న నీలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. కింద ఏమంటాడు చూడండి, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న మీరు, పరలోక ప్రయాణాన్ని ప్రారంభించిన మీరు ఆ పరలోకాన్ని చేరుకునే దిశగా పరుగులు తీయండి. నత్తనడక కాదు, పరుగులు తీయాలి. మీరు పరుగులు తీయండి. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకూడదండి. అలా చేసుకునేవాడు క్రైస్తవుడు కాదు. అలా శరీర కోరికలను, శరీర ఆలోచనలను నెరవేర్చుకోవడానికి ఆలోచిస్తున్నవాడు పరలోకపు ప్రయాణంలో వాడు లేడు. పరుగు పందెంలో ఉన్నాడు, పరిగెత్తడం లేదు. ఏమంటే పరుగు పందెం మనకు తెలుసు కదండి. ఇలా ఏమంటే వరుసగా నిలబెట్టి 1, 2, 3, 4, 10 నెంబర్లు వేస్తారు. ఏమంటే స్టార్ట్ అనగానే అందరూ పరిగెత్తారు. ఒకడు పరిగెత్తలేడు అనుకోండి, వాడు ఎక్కడున్నాడు? పందెపు రంగంలో ఉన్నాడు తప్ప పరుగు. బాప్తీసం తీసుకొని మనం ఇలాగే ఉన్నాం అనుకోండి, ప్రయాణించకుండా పరలోకం చేరటానికి ఏది చేస్తే పరలోకం చేస్తామో ఆ క్రియ చేయకుండా, ఆ ఆలోచన చేయకుండా, ఆ ఎదుగుదల లేకుండా నిశ్చల స్థితిలో ఉండడం కూడా దీన్నే సూచిస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి కాదు, పరలోకం చేరటానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి తేజో సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుని పగటి వారి వలె మనము, వెలుగు సంబంధాల వలె మన జీవితాలు ఉండాలి. అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార క్రియలను విసర్జించాలి. విసర్జిస్తున్నామండి? విసర్జిస్తున్నామా? ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రియులారా? మనం గత వారం మంచి పాఠం చెప్పాను మీకు, విన్నారా? క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మావా? చూస్తారు ఒకసారి 10వ అధ్యాయం 9వ వచనం కూడా, రోమిలకు రాసిన పత్రిక. అది ఏంటంటే యేసు ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు, అది నిజం, నేను నమ్ముతున్నా దాన్ని అని నీ హృదయములో నువ్వు నమ్మితేనే నేను కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానన్న ఆలోచన నీకు వస్తుంది. అది రావాలి అంటే నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. విశ్వసించకుంటే జరిగేది ఏంటో తెలుసా? మనం కామన్గా ఉంటాం. నిమ్మకు నీరెత్తినట్టుగా అంటారు చూడండి, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటారంట చూడండి. అలా ఉండిపోతాం, ఏం ఉండదు. అలా వస్తాం, ఇలా వింటాం, అలా వెళ్ళిపోతాం. అది కాదు. క్రీస్తు పునరుత్థానము జీవితాలను ప్రభావితం చేసింది, సంచలనాన్ని సృష్టించింది, విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ప్రియులారా, ఒక పేతురు జీవితం ఎలా ఉందో మనం చూసాం గత వారం కదా. అపోస్తలుడైన పౌలేమనుడు, సమస్తమును పెంటతో ఎంచుకొని మృతులలో నుండి నాకు పునరుత్థానము, ఆయన లేచాడు, నేను లేవాలి. ఆయన లేచాడు. అది నమ్మిన వాళ్ళకుండే ఆలోచన. మనం విన్నామే కానీ నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అంటున్నానంటే ప్రియులారా, మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. మీరు ఎప్పుడైనా సరే గొప్ప వాళ్ళు వాక్యంలో కావాలంటే మీ అందరికీ మంచి ఆలోచన చెప్తాను, వినండి. మనసారా వినండి వాక్యాన్ని. ఎలా? హృదయంలో చీకు, చింతన, ఆందోళన, మనిషి ఇక్కడ మనసు, ఈ దరిద్ర పలవటాన్ని తీసేసి దేవుని వాక్యం చెప్పేవారు ఎవరైనా మనుషులను మీరు దృష్టి పెట్టకండి. వినబడుతున్నది ఎవరిది? సకల జగాలను కలిగించిన సర్వేశ్వరుడైన దేవాది దేవుని యొక్క మాట ప్రేమతో, ఆశతో, ఆసక్తితో, భయంతో హృదయాలను తెరిచి వినండి. మీరు మనసారా వాక్యాన్ని విన్నారనుకోండి, దానిలో మీ మనసులో నుంచి వాక్యాన్ని తీసుకొని వెళ్ళడము, దొంగిలించడం ఎవడి తరము
నంబర్ 1, వినేది దేవుని వాక్యమైన దేవుని పాటైనా మనసారా వినండి. ఆ పాట సారాంశమే నీకు పాట అని చెప్తుంది. ఏంటంటే పాట సారాంశమే నీకు పాట అని చెప్తుంది. గత వారం పాట పాడారు కదండి. ఏం పాట పాడారు? గీతం గీతం పాట పాడారు. పాడారా? అందులో ఉన్న వచనం ఏంటో తెలుసా? వలదు వలదు వేడుక ఏడడానికి ఏమండి? వేడుక వలదు, వేడుక చెయ్యమని కాదు యేసుక్రీస్తు లేచింది. ఏం చెప్పాడు? గలిలయకు వెళ్ళి ఏమన్నాడు? యేసు లేచాడని ప్రకటించండి. ఈ విషయం ప్రపంచానికి తెలియాలరా బాబు, అందుకు నేను లేచానన్నాడు. మనలో ఏం చేస్తున్నారు? ఆయన లేచాడు కనుక మాంసం వండుతున్నారు. పండగ ఆయన లేచింది నువ్వు పండగ చేసుకోమని కాదు, ప్రకటించమని. ఈ ప్రపంచానికి మరణం తర్వాత మరొక జీవితం ఉందన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియదు. దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలారా, ఈ వార్తను ప్రపంచానికి ప్రకటించండి. ఈ వార్తను మోసుకొని వెళ్ళండి. ఈ వార్తను యేసు లేచాడు కనుక మనిషి చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది. యేసు లేచాడు కనుక మనం కూడా లేస్తాము. చనిపోయిన తర్వాత ఇక ఏమీ లేదు, అందరితో అతని కథ సమాప్తమైపోయిందని అనుకుంటున్న ఈ ప్రపంచానికి మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, శాశ్వత జీవితానికి అది ప్రారంభం అన్న సంగతి ఈ ప్రపంచానికి దేవుని నమ్ముకున్న నీవు నేను వెళ్ళి ఏం చేయాలండి? ప్రకటించండి. మృతుల పునరుత్థానమును ప్రకటించు 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 ప్రకటించు. ఎందుకు? ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికి ఏం కలుగజేశాడండి? ఆధారమును కలుగజేశాడు. ఆధారమును, ఆ ఆధారం సర్వసత్యం భూమి మీదకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యము ముద్రింపబడిన తర్వాత, అన్ని భాషలలో అది పుస్తకాలుగా, కాపీలుగా, గ్రంథంగా మలచబడి నీ చేతిలోనికి నీ మాతృభాషలో ముద్రించి దేవుడు నీ చేతిలో పెట్టిన తర్వాత, మరణం తర్వాత మరొక బ్రతుకు ఉన్నదని నువ్వు నమ్మటానికి దేవుని యొక్క కుమారుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి సామాన్యుడిగా బ్రతికి చూపించి బోధించి సజీవుడిగా లేచి చూపించిన తరువాత కూడా నువ్వు నమ్మటానికి ఆయనను లేపాడు. ఇప్పుడు కూడా నేను ఎలా అజ్ఞాన కాలమందు దేవుడు అందరిని చూస్తున్నాడా? నన్ను చూస్తాడా? ఇంతమంది కోట్ల మందిని అనుకోకండి. అంతటను అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు అడుక్కోవట్లేదండి. ఆజ్ఞ, ఆర్డర్. మన ఇళ్ళలో ఏమంటే కరెంటు బిల్లుకి వస్తుంది కదండి. ఏమండి? గ్రామంలో అధికారి చాటింపు వేస్తారు కదా, ఏమంటారండి? ఈ రోజు కానీ మీరు బిల్లు కట్టలేదా ఏమంటాడు? ఏమంటాడండి? కనెక్షన్ కట్ అంటాడు. ఇంటింటికి వచ్చి చెప్తారన్నది వీధుల్లో చాటింపేసి వెళ్తారు. అంతే కదా? మనము శుభ్రంగా వెళ్ళి ఎవడరా కట్ చేసేది అని అన్నాం అనుకో, కొరుకుంటాడా? గ్రామ అధికారి ప్రకటన, ఆజ్ఞ జారీ చేయబడింది నిన్న రాత్రే. నేనేం లేదు, నాకు ఎవరు చెప్పలేదు. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లము కాదు. ఈ గ్రామంలో ఇంతమందికి వినిపించిన నా ఆజ్ఞ నీకు వినిపించలేదంటే నువ్వెక్కడో దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నావు. ఈ ఆజ్ఞ భూమి మీద ఉన్న సకల ప్రజలందరికీ అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే పరలోకానికి ప్రయాణం. అయితే నీవెక్కడున్నావు? మారు మనసు పొందలేదనుకో అంటే ఇంకా నీ ప్రయాణము స్టార్ట్ కాలేదు. మారు మనసు పొందావు, తర్వాత ఏం చేయాలి?
అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి అన్నాడు. అంటే దేవునిలోనికి వచ్చి కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? ఏంటి? అంధకార సంబంధమైన క్రియలను, అల్లరితో కూడిన ఆటపాటలు, కామవికారములు, మత్సరం, ఇవన్నీ ఉన్నాయంటే దాని అర్థమేంటి? అర్థమేంటి? దేవునిలోనికి వచ్చి ఏమండి నీ ప్రయాణాన్ని ప్రారంభించావు, కానీ నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడము లేదు. వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడం లేదు. మరలేం చేయాలి? ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త నిలబడి నేనేం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? నీవు మారు మనసు పొంది ఉన్నావా? మార్చుకునే స్థితిలో ఉన్నావా? ఇంకా ఉంది కదా మనలో మార్చుకోవాల్సింది. మార్చుకునే స్థితిలో కాదు, నలుగురిని మార్చే స్థితిలో ఉంటే పరలోకం వెళ్తాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు ఫలించాలి అన్నాడు. ఏమన్నాడు? కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పటికీ మార్చుకునే స్థితిలోనే ఉన్నాం ఇంకా. కానీ దేవుడు ఏమంటుండే తెలుసా? మారిన నీవు నలుగురిని మార్చే బాధ్యత నీ పైన పెట్టాడు. మార్చవలసిన బాధ్యత కలిగి ఉన్న మన బ్రతుకులు ఇంకా ఏదో మార్చుకోవలసిన స్థితిలోనే ఉన్నాయి. ఇంకా అంధకార క్రియలు, ఇంకా కామ వికారము, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా మత్సరము, ఇంకా క్రోధము. ఇక్కడ నుంచి ప్రారంభమైంది నీ ప్రయాణం. వీటన్నిటిని విడిచిపెడితే కదా నువ్వు ప్రయాణం ముందుకు సాగింది. వీటన్నిటిని విడిచిపెడితే కదా ప్రభువుతో అనుబంధాన్ని కలిగి ఉండి, ప్రభువుతో దేవునితో సావాసాన్ని కలిగి ఉండి, వాక్యం యొక్క అనుభవాన్ని కలిగి ఉండి, ప్రియులారా అంతకంతకు దినదినము దేవుణ్ణి ఎదుగుతూ అన్నిటికంటే మన యొక్క ఆత్మీయ జీవితపు గురిని గుర్తెరిగి మనం ప్రయాణించినప్పుడు కదా మన ప్రయాణం ముందుకు వెళ్తుంది. ఇలా ఆలోచన చేయకుండా ఉన్నామా, వచ్చామా, విన్నామా, వెళ్ళామా అన్నట్టుగా ఉంటే ఎలా ఉంటే చెప్పండి. సంఘం అంటే ఒక్కరిది కాదు. సంఘం అంటే అందరిది. మన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సంఘము అందరిది, పని అందరిది, బాధ్యత అందరిది, భారం అందరిది. బాధ్యత అందరిది, భారము అందరిది. మనందరికీ ఏమండి ఎద్దుల బండి తెలుసు కదండి. ఎద్దుల బండి తెలుసు కదా. యజమాని ఆ పశువులను ముందుగా తాళ్ళతో కట్టేస్తారు కదండి. ఆ తాళ్ళను విప్పగానే యజమాని ఏమండి ఆ బండి దగ్గరికి వెళ్ళి కదండి ఆ బండిని దానికి ఉన్నటువంటి ఆ భారాన్ని అలా తీసి ఇలా లేపడానికి యజమాని వంచాడా? పశువులు ఏం చేస్తాయండి? ఇరు ప్రక్కల వెళ్ళి యజమాని ఎత్తబోతున్న భారాన్ని తమ మెడలపైకి స్వీకరించటానికి ఏం చేస్తాయి? మెడ వంచి ఆ బరువును స్వీకరించి ముందుకు నడుస్తూ ఉంటాయి. యజమాని అలా వంచినప్పుడు ఎక్కడైనా సరే ఎద్దులు కొంచెం దూరంగా నిలబడి నన్ను పిలిచావా రమ్మని అంటదా? యజమాని చెప్పవలసిన అవసరత లేదు. అర్థమైపోతుంది వాటికి, నా యజమానుడు వెళుతున్నాడు కనుక, ఆ కాడిని ఎత్తుతున్నాడు కనుక నేనేం చేయాలి? ఎత్తబోతున్న కాడిని నా మెడల వంచి ఆ బరువును బాధ్యతగా నేను తీసుకొని నేను ప్రయాణించాలి నా యజమానుని ఎత్తుకొని. అంటే చూడండి, బరువును బాధ్యతను అవి తెలుసుకుంటున్నాయి. ఏమని చెప్పాడా? యజమాని ప్రసంగం చేశాడా? ఈ టైంకి వెళ్ళాను, నువ్వు రా, నువ్వు అటు సైడ్ నువ్వు ఈ వైపు రా, నువ్వు ఈ వైపు రా, మీరిద్దరు కలిసి వీటిని ఎత్తేసుకోండి అన్నాడా? ఎలా తెలుసండి వాటికి? కానీ మనకు దేవుని పని భారమును బాధ్యతతో గుర్తిస్తున్నాము మనం. సంఘం అంటే ఎవరిది కాదు ప్రియులారా. సంఘం అంటే మన అందరిది, బాధ్యత మన అందరిది. క్రీస్తు మన అందరి వాడు. పరలోకం మనం అందరం వెళ్ళాలి. ఆత్మీయ జీవితం అందరిది ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో, ఈ పరిచర్యలో ఎవరి తలంతు
నువ్వు బట్టి వారు వాడబడాలి. పాటలు పాడేవారు పాటలు పాడండి, వాక్యాన్ని తిరిగి చెప్పగలిగే వాళ్ళు చెప్పండి. ఏమండి, ప్రార్థన చేయగలిగిన వారు ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో మనము ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. ఒక పశువు నోరు విప్పి మాట్లాడలేని పశువే యజమాని బాధ్యతను, భారాన్ని గుర్తెరిగి మెడలు వంచి తన పైకి తీసుకుంటున్నప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మనం అందరము పరలోకానికి చేరాలని ఉద్దేశంతో బాప్తిసం తీసుకున్న మనము 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది. ఏది నీ బాధ్యత? ఏది నీ భారం? ఏది నీ క్రియ? ఏది నీ ఫలింపు? ఎక్కడున్నావు? ప్రారంభించిన దగ్గరే ఉన్నావా? ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? ప్రయాణం ఏమైనా ఉందా? దేవుని దగ్గరికి చేరుతున్నావా? పరలోకం చేరేటట్టుగా ఉందా నీ ఆత్మీయ జీవితం? ఆలోచించండి ప్రియులారా. దేవుని యొక్క క్రైస్తవ జీవితం అంటేనే ప్రియులారా పరలోకానికి మనము చేరే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఎక్కడి వరకు చేరుకున్నారన్న అవగాహన మాత్రం ఈ ప్రపంచానికి లేదు. చూడండి, మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసుక్రీస్తు 12 మందికి వాక్యాన్ని ప్రకటించమని చెప్పి వెళుతూ చెప్పిన మాట ఏమంటున్నాడండి? మీరు వెళ్ళండి, సమస్త జనులు శిష్యులుగా చేయుడి. నాకేం కావాలి? వాళ్ళు శిష్యులు. ఏం కావాలమ్మా? శిష్యులు కావాలి. మనం కనీసం విశ్వాసులం అయ్యామా? శిష్యులంటే చాలా గొప్ప పదం ప్రియులారా. దేవుని వాక్యాన్ని విని బాప్తిసం తీసుకొని 5, 10, 15, 20 ఏళ్ల జీవిత చరిత్రను కలిగిన మనము క్రీస్తు శిష్యుడమయ్యావా? క్రీస్తు శిష్యురాలమయ్యావా? ఆలోచించండి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నాకు నా శిష్యులంతటి వారిగా కావాలి. యేసు ఆశ, దేవుని ఆలోచన ఎలా ఉందో తెలుసా? మనం ఎంతటి వారిగా ఎదగాలంట? మనలో ఒక పౌలు కనిపించాలి, మనలో ఒక పేతురు కనిపించాలి, ఒక ఆంధ్రయ కనిపించాలి, ఒక అననీయ. ఏమంటే ఇలా చెప్పుకుంటూ వెళితే ఇలా ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రను మనకు బాగా తెలుసు కదా. శిష్యులంతటి వారిగా మనం ఎదగాలన్నాడు. కానీ మనం విశ్వాసుల వాళ్ళనైనా ఉన్నామా? విశ్వాసుల వాళ్ళనైనా ఉన్నామా అంటే ఇంకా మనం మార్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు మార్చేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వేళ నీవే మారలేని స్థితిలో ఉన్నావంటే మన పరలోక ప్రయాణము ప్రారంభమైందే తప్ప సెంటీమీటర్ కూడా ముందటికి జరగలేదు. అది మన జీవితాలకు క్షేమకరము కాదు. అందుకే ఏమన్నాడు పౌలు? మీరు కాలము నెరగండి. మనకు డ్యూటీ పోయే కాలం అంటే ఏంటి? మిగిలిన టైం తెలుస్తుంది. ఇక్కడ మిగిలిన టైం గురించి కాదు, నువ్వు స్టార్ట్ చేసి ఎంత కాలం అయింది, నీ ప్రోగ్రెస్ ఏంటి, ఆ కాలం ఎరగమంటున్నాడు. ఇంతకాలం వెలిగితే ఏమండి, సంవత్సరం వెళ్ళగానే పిల్లలు ఏం చేస్తారండి? ఒక క్లాసులో నుంచి మరో తరగతిలోనికి వెళ్ళిపోతారు. స్థాయి మారిపోద్ది, జ్ఞానము మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, ఎదుగుతున్నారు కదా. మరి క్రైస్తవ జీవితంలో ఎందుకు ఎదుగుదల లేదు? ఎందుకు ఎదుగుదల లేదు? చివరికి ఒక మాట చూపించి ముగిస్తాను దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 6:13 తీయండి. రోమీయులకు రాసిన పత్రిక. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులని అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఈ పదాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు ఆలోచన చేద్దామండి. అక్కడ ఏమంటుండు? రోమీయులకు రాసిన పత్రిక 6:13. మీ
మీ అవయవములను మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపుకుడి. ఆ, అయితే సరిపోతుందండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ, దయచేసి కానీ చూడండి. మనము పరలోకం వెళ్ళాలన్నా, మనం పాతాళం వెళ్ళాలన్నా, మనల్ని పాతాళానికి చేర్చేది ఒక్కటే, మనల్ని పరలోకానికి చేర్చేది కూడా ఆ ఒక్కటే. ఏంటి? శరీరం. యేసు ఈ శరీరాన్ని దేవుని పనిలో పెట్టి పరలోకం సంపాదించుకున్నాడు. ఒక స్టెఫెను ఈ శరీరాన్ని దేవుని పనిలో పెట్టి పరలోకం సంపాదించుకున్నాడు. ఒక పౌలు ఇదే శరీరాన్ని దేవుని పనిలో పెట్టి పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఒక ఇస్కరియోతు యూద ఇదే శరీరంతో ఏం చేశాడు? డబ్బుల సంచిలో చేయి పెట్టి దొంగతనం చేసుకుంటూ వచ్చాడు, చచ్చాడు. పాపానికి మనల్ని ప్రేరేపించేది ఈ శరీరమే. మనం పరలోకం వెళ్ళాలన్నా ఈ శరీరమే, మనం పాతాళం వెళ్ళాలన్నా ఈ శరీరమే. అంటే ఈ శరీరాన్ని నువ్వు ఎలా వాడుతావో దాన్ని బట్టే మన ఫలితము ఉంటుంది. అందుకేమంటుంది ఇక్కడ? అయితే కాబట్టి మరియు మీ అవయవములను, మీ కాళ్ళను, మీ చేతులను, మీ నోరును, మీ పెదాలను, మీ ఆలోచనను, మీ ముక్కును, మీ అవయవాలను దుర్నీతికి, అబద్ధం చెప్పకండి, దొంగ సాక్ష్యం చెప్పకండి, దొంగతనం చేయడానికి మీ చేతులు చాచకండి, దొంగతనం చేయడానికి పరుగులు తీయకండి, పరులను చంపడానికి పరుగులు తీయకండి. అంతే కదండి. ఇప్పుడు ఒక మనిషిని చంపాడంటే వాడు ఏమేమి వాడతాడు అక్కడ? కాళ్ళను, చేతులను, చంపడానికి మాస్టర్ ప్లాన్ చేయడానికి మైండ్ను, అంతేనా కదా, ఇవన్నీ వాడతాడు వాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించకండి. మరి ఏం చేయాలి ప్రభువా అంటే, మృతులలో నుండి సజీవులం అనుకుని మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. అప్పగించుకోండి. అనుకుంటామంటే అనుకుంటారండి, మనం అనుకుంటామండి. మీ చేతిలో కాగితం పెట్టానండి, మీ చేతిలో కాగితం పెట్టాను, ఆకలి అవుతుంది అన్నారు కాబట్టి నేను ఏం చేశాను? కాగితం పెట్టి దీన్ని రొట్టె అనుకుంది అన్నాను. తింటారా? చెప్పండి. చేతిలో కాగితం పెట్టాను, ఇది రొట్టె అనుకో అంటే మీరు అనుకుంటారా? తింటారా? తింటారు కదా. ఇక్కడ ఏమంటుండు? అయితే మృతులలో నుండి సజీవులం అనుకోండి అంటే మనం అనుకుంటామేంటి? అనుకుంటామా? అర్థం కాలేదు. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఇండియా ప్రాంతంలో రోడ్ల వెంబడి అక్కడక్కడ రైలు పట్టాలు ఉంటుంది. అది రోడ్డు మార్గం మీద గుండానే వెళ్తూ ఉంటుంది. రోడ్లు దానిపై నుంచి వెళ్తాయి, బస్సులు దానిపై నుంచి వెళ్తాయి, ట్రైన్ కూడా దానిపై నుంచి వెళ్తుంది. యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు? రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు 2 గేట్లు వేస్తారు. ఎందుకు? రైలు దాటిపోయేంత వరకు గేటు తీయరు, ఎందుకు? యాక్సిడెంట్ అయిపోద్దని. ఇది మీ అందరికి బాగా తెలుసు కదా. గేట్లు తీశారు, అలా వాహనాలు పోతూనే వస్తున్నాయి. ఒక సహోదరుడు భార్య పిల్లలతో పాటు కారులో ఉన్నాడు, వెళ్తున్నాడు, సిటీకి వెళ్తున్నాడు. కరెక్ట్గా ఆ రైలు ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి కారు ఆగిపోయింది. మెకానిక్ డ్యామేజ్ అయింది. మెకానిజం అనేది ఏంటంటే డ్యామేజ్ అయింది. ఇంజిన్ స్టక్ అయిపోయింది. దానికి ఉన్నటువంటి డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి. ఏ బటన్ పనిచేయట్లేదు. ఉన్న బలంగా ఏం చేసే పరిస్థితి లేదు. అక్కడి నుంచి ట్రైన్ వస్తుంది. మాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు, స్టేషన్ మాస్టర్ గారు. ఏం చేద్దామన్నా అది స్ట్రక్ అయిపోయింది కనుక 10 మంది వెనక నుంచి తోస్తున్నది ముందడికి వెళ్ళట్లేదు.
వెనక్కి రావట్లేదు. అలాని స్టార్ట్ అయితే పరిగెత్తుదేమో అంటే అది లేదు. కనీసం డోర్ లోపలైనా ఏమంటే కారు పోతే పోయింది, ప్రాణాలైనా దక్కుతాయని వాళ్ళు ప్రయత్న పడుతుంటే ఏమంటే డోర్స్ కూడా ఓపెన్ కావట్లేదు. ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ట్రైను ఏమండి 900, 800, 500 అలా సమీపిస్తూనే ఉన్నది. మహాభయంకరంగా మహాశబ్దము చేస్తూ భీకరంగా వారి యొద్దకు వస్తున్నటువంటి ఆ ట్రైన్ను చూస్తూ గుండెలన్నీ అవిసిపోయేటట్టు ఏడుస్తూ మరణాన్ని, మృత్యువును కల్లారా దగ్గరగా చూస్తున్నట్టుగా పిల్లల గజ 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 వణికిపోతున్నారు. పిల్లలు, భార్య ఏమండి గొగ్గోలు పెట్టుకుంటూ ఏడుస్తున్నప్పుడు సడన్ గా కార్ స్టార్ట్ అయిపోయింది. కార్ స్టార్ట్ అవడమే ఏమండి 2-3 మీటర్లు ఏమండి ముందటికి అది జరిగిపోయింది. ఇది నాకు జరిగిపోవడం, ట్రైన్ పాస్ అవ్వడం 2 ఒకటేసారి జరిగిపోయాయి. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కూర్చుని పెట్టిన తర్వాత ఏమంటారు చెప్పండి? మృతులలో నుండి మేము అసలు బ్రతికే వారమే చచ్చా ఆల్రెడీ 7:30 చచ్చిపోయామండి. ఈ సమయానికి 7:30 మేము చచ్చిపోయాం ఆల్రెడీ. మృత్యు మా కళ్ళ ఎదురుగా కనిపించింది. దేవుని మహాకృపతోటి మేము బ్రతికాం. అది మృతులలో నుండి సజీవులం అనుకున్నాం. అంటే యాక్సిడెంట్ సీన్ ఒకటి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ప్రతి మనిషి పాతాళపు వశమైన వాడే, మరణప్రాయం కలిగిన వాడే. చచ్చిన తర్వాత పాతాళ అగ్నిగుండానికి వెళ్ళి నరక శిక్ష అనుభవించే భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసు నిన్ను ఆ ట్రైన్ పట్టాల మీద స్టక్ అయిన కారు ఏ విధంగానైతే విడుదలైందో మీరందరూ అంధకార సంబంధమగు లోకనాథుని చెరలో నుంచి క్రీస్తు అనే వెలుగులోనికి మీరు విడిపింపబడ్డారు. మీరు క్రీస్తు అనే వెలుగు ద్వారా విడిపింపబడ్డాడు. ఎందుకు? నీ పాపానికి యేసు క్రీస్తు ప్రక్షాళన చేశాడు గనుక, మన పైన ఉన్న ఆ పాప భారాన్ని ఆయన తొలగించాడు గనుక ఏం చెప్పాడు తెలుసా యేసుక్రీస్తు? ఇక్కడి నుంచి అయినా పాపము చేయకుండా నేను నడిచిన మార్గంలో నడుచుకుంటూ వస్తే నేను చేరినట్టుగా పరలోకం చేరతాం, నేను మృతులలో నుండి లేచినట్టుగా నీవు లేస్తాం. కానీ నేను నడిచినట్టు నడవాలి సుమా. నేను దేవుని కార్యములను చూశాను. మీరేం చేస్తున్నారు? అందరూ సొంత కార్యములను చూసుకుంటున్నారు. యేసు దేని కొరకు బ్రతికాడు, దేశు దేని కొరకు ప్రయాణించాడు, దేశు దేని కొరకు ప్రయాసపడ్డాడు, ఆయన వారమని చెప్పుకుంటున్న మనము క్రీస్తు ఆలోచనలు లేవు, క్రీస్తు పని లేదు, క్రీస్తు తాత్పర్యము లేదు, క్రీస్తు భావన లేదు. ఎలా క్రైస్తవులం అయితే చెప్పండి? కనుక మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి మీరు అప్పగించండి. ఎవరిని అప్పగించాలండి? మిమ్మల్ని మీరేనా, లేకపోతే పాస్టర్ గారు పొడవాలా? చెప్పాలి. మిమ్మల్ని మీరే. ప్రభువా, తెలుసో తెలియకనో ఇంతకాలం మీకు దూరంగా ఉన్నాను ప్రభువా, తప్పైపోయింది ప్రభా. ఇది మొదలుకొనైనా నీ పనిలో, నీ పరిచర్యలో ఒక బలమైన సాధనంగా నేను వాడబడతాను ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోండి. మీ అవయవములను, మీ కళ్ళను, మీ నోరును, మీ చేతులను, మీ కాళ్ళను, మీ ఆలోచనలను దేవుని పని కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని పరిచర్య కొరకు, అనేక మందిని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కొరకు, విస్తరించడానికి కొరకు, దేవుని మహిమపరచడం కొరకు, క్రీస్తు త్యాగాన్ని గణపరచడం కొరకు మీ అవయవములను నీతికి సాధనములుగా మీ అవయవములు నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. అవి మీ అవయవాలు, ఇది మీ శరీరాలు. పాపానికి అప్పగించారా పాతాళానికి వెళ్తారు, దేవునికి అప్పగించారా పరలోకానికి వెళ్తారా? మనం అంత అమాయకులం అండి. మనం చేసేది ఏదైనా మన ప్రమేయం లేకుండా చేస్తామా?
మన ఇష్టం లేకుండా చేస్తావా? ఏదైనా సరే దొంగతనం ఈ చేతిలో అలా అలా వెళ్ళిపోద్దండి. డబ్బు మీద నాకు ఆశ ఉంటే కదా, అది కావాలన్న ఆలోచన అనుకుంటే ఈ చెయ్యిలా వెళుతుంది, ఇలా దొంగతనం చేస్తూ ఉంటుంది. ప్రియుల పాపము అయినా దేవుని పైన ఇష్టంతో గనుక మన అవయవాలను పాపానికి అప్పగించామనుకోండి, పాతాలకు వెళ్ళిపోతాము. దేవునికి అప్పగించామనుకోండి, దేవుని పనిలో వాడమనుకోండి, దేవుని స్వార్థ కొరకు, ఆత్మల రక్షణ కొరకు అనేక మందిని వెలిగించే స్థితిలో మనం ఉండాలి. ప్రియుల దేవుడు నీవు 10 మందిని మార్చేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయండి? ఈనాటికి ఇంకా మార్చుకోవలసినవెన్నో ఉన్నవి. పరలోకపు ప్రయాణాన్ని ప్రారంభించామే తప్ప అడుగు కూడా మనం ముందడికి వేయలేదు. పరలోక ప్రయాణం ప్రారంభించాము, కానీ పరలోకానికి వెళ్ళే స్థితిలో మన జీవితాలు కనబడట్లేదు. అందుకే కాలము నెరిగి నిద్ర మేలుకోండి. గడిచిన కాలం చాలా అయింది, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక దేవునిలో బలపడండి, వాక్యాన్ని హత్తుకోండి, వాక్యాన్ని మనసారా వినండి, పాటను మనసారా వినండి. వాక్యంలో ఉన్న సారమైన, పాటలో ఉన్న సారమైన మన బ్రతుకులకు గుణపాఠాన్ని నేర్పేది ఆ వాక్య సారాంశమే. కనుక మనసు పెట్టి వినండి, మరొక్కసారి వినండి, ప్రతి వాక్యాన్ని జీర్ణించుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. వాక్యంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, దాతృత్వంలో ఎదగండి, పని చేయడంలో ఎదగండి, ప్రయాసపడడంలో ఎదగండి. అన్ని విషయంలో ఎవరు మిమ్మల్ని బలవంత పెట్టరు, ఎవరు మిమ్మల్ని పొడవరు. మిమ్మల్ని మీరే ఏం చేయాలి? మీ అవయవములను దేవుని నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మనమందరము దేవుని పనివారము. ఆ పనిలో మనం వాడబడాలి. ఆ పనిలో మన చేతులు అరిగిపోవాలి, మన కాళ్ళు అరిగిపోవాలి, మన కళ్ళు అరిగిపోవాలి. అంతగా దేవుని పనిలో ఈ అవయవాలను వాడితే మనం నిత్య జీవానికి వెళతాము. లేదంటే ఈ అవయవాలను పాపానికి వాడమనుకోండి, పాతాళానికి చేస్తాం. కనుక పిల్లలు ఆలోచించండి. ఏమండి, ఎంతమందికి సైట్ ఉందండి ఇక్కడ? బాధపడకండి. ఎందుకు వచ్చిందమ్మా సైట్? కళ్ళతో ఎందుకు వచ్చాయి? బైబుల్ చదివి వాక్యం పరిశీలించి కళ్ళతో వచ్చిన వాళ్ళు ఏమో చేతులు ఎప్పుడో సరే తెలియక జరిగిపోయింది. మరి ఏం చేద్దాం? కనీసం ఇప్పటి నుంచైనా మన అవయవములో దేవుని పనిలో నలగాలి, దేవుని పనిలోనే అరగాలి. మన అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించమనుకో, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. పాపానికి అప్పగిస్తే అగ్నిగుండానికి చేరుకుంటాం. కనుక 2 విషయాలు మీ ముందర పెట్టాను. ఉన్నతమైన దేవుని పిల్లలను కనుక మనము ఏం చేయాలి? నాణ్యమైన దాన్ని, ఏమండి, శ్రేష్టమైన దాన్ని మనము ఎంచుకుందాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఇంతటి మంచి మాటలు వినే అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరి ఆత్మీయ జీవితాల్లో ఉన్న లోపాలను సరిచేసుకుందాము గాక. మనలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టి మన అవయవములను ఇది మొదలుకొని దేవుని పనిలో, పరిచర్యలో మనమందరము బలంగా వాడబడుతూ అనేక ఆత్మలను రక్షించే దిశగా, అనేకులను దేవునిలో నిలబెట్టే దిశగా మనమందరము సమష్టి కృషి చేసి దేవుని నామాన్ని మహిమపరచుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. కనికరం గల దేవ, కృపోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన మహోన్నతమైన నామానికి వందనాలు దేవ. పరలోక ప్రయాణం తండ్రి, క్రైస్తవ జీవితం మేము బాప్తిసం తీసుకున్న నాడు ప్రారంభమైన మా ఆత్మీయ జీవితం ఎక్కడి వరకు సాగిందో, ఎక్కడ నిలిచిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ కుంటిపడిపోయామో, ఎక్కడ ముర్చిల్లిపోయామో తెలియని స్థితిలో మా ఆత్మీయ బ్రతుకులు కొనసాగుతున్న వేళ మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులను తండ్రి సరిదిద్దడానికి, మా మనోనేత్రాలు వెలిగించేటట్టుగా, మా బ్రతుకులను నిద్రలేపేటట్టుగా తండ్రి సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన మాటలకు తండ్రి మీరు కృతజ్ఞతాస్తులు తెలియజేయించిన తండ్రి, విన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి మచ్చుకొనక తండ్రి మా విధేయతను ఒప్పుకొని